విజయవంతం చేయాలి బీవీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలి బీవీఎస్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలి బీవీఎస్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఈ నెల 21, 22, 23 తేదీల్లో వరంగల్ జిల్లా వర్ధనపేట కేంద్రంగా తలపెట్టినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేసేటటువంటి అంశం మీద ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలైనటువంటి ప్రధానంగా పెన్షన్ పెంపు విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే నెల నుంచి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ అందరూ కూడా మరి డబల్ పెన్షన్ తీసుకుంటారని చెప్పేసి ఆనాడు మరి పిసిసి అధ్యక్షుల హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటన చేసింది ఉంది, స్పష్టంగా హామీ ఇచ్చింది ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినటువంటి అంశాలు ఉన్నప్పటికీ 7 నెలలు గడవస్తున్న అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి 7 నెలలు కూడా వికలాంగుల సమాజానికి రేవంత్ రెడ్డి సర్కారు వెలగబెట్టింది ఏమీ లేదు కాబట్టి హక్కుల సాధన కోసం ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేయాలనేటువంటి సంకల్పంతో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి, ఎందుకంటే వికలాంగుల సమాజం కొడంగల్ నియోజకవర్గంలో ఓడిపోయడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందిండు. ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల ఓట్లతోని ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. మా వికలాంగుల సమాజం కేవలం రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటూ మరి వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో చర్చించట్లేదు కాబట్టి మా యొక్క బాధను మా యొక్క వేదనను మేము పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వాలకు తెలియాలి, పార్టీలు తెలియటువంటి సంకల్పంతో మరి నెల 21, 22, 23 తేదీలో వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఆ కొడంగల్ నియోజకవర్గం నుంచి బతుకు జీవుడానికి కాలం వెల్లడిస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మా వికలాంగుల బోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగినటువంటి సంకల్పంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి మరి ఏదైతే చట్టాలు చేసేటటువంటి శాసనసభ ఉందో ఆ శాసనసభ వరకు అంటే కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు కూడా ప్రపంచ చరిత్రలోనే కనీని వెరగని రీతిలో వికలాంగుల సమాజం పాదయాత్ర చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఆ పాదయాత్రను దిగ్విజయం ఏ విధంగా చేయాలి, ఆ యొక్క పాదయాత్ర యొక్క కార్యాచరణ ఏంటి అనేటటువంటి రేపు జరిగేటటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో కూడా మేము సుదీర్ఘంగా చర్చించి మా ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి కూడా కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరైతే ఈనాడు ముఖ్యమంత్రి ఉన్నారో రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం సమాజానికి కూడా తెలుసు. కానీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు కూడా వికలాంగుల సమాజం మద్దతు కోరి 8 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించారు. కానీ వికలాంగుల సమాజానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే అంశం మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పరచడం కానీ రిజర్వేషన్ కల్పించేందుకు ఒక కార్యాచరణ కూడా ప్రభుత్వం తీసుకోకపోవడం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రాబోయే పంచాయతీ ఎన్నికలను కాదు పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పేసి శాంతియుత మార్గంలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము పోరాటాలు చేస్తుంటే మా యొక్క పోరాటాలను పోలీసు నిర్బంధాలతోని అక్రమ అరెస్టులతోని అక్రమ నిర్బంధాలతోని ప్రభుత్వం అణచివేయాలని చూస్తుంది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు. శాంతియుత మార్గంలోనూ మరి కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ప్రపంచ చరిత్రలోనే కనీవిని రీతిలో మరి మా యొక్క పాదయాత్ర కూడా ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి వికలాంగుల సమాజం మీద చిత్తశుద్ధి ఉంటే నిజంగా ముఖ్యమంత్రి గారు వికలాంగుల సమాజం గురించి ఆలోచన చేసే వ్యక్తి అయితే ఆయనకు ఒకటే మేము చెప్పేది కూడా డిమాండ్ చేసేది కూడా మా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం వికలాంగుల పెన్షన్ని మన 4016 నుంచి తక్షణమే 6016 రూపాయలు పెంచాలి. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్రంలో బతుకు జీవుడా అంటూ బడిమిట్లు కూడా ఎక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు మరి